శ్రీ గణేశ దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ డిసెంబర్ నెల అంటే మార్గశీర్ష మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనవి ఇప్పుడు చూద్దాము. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి గ్రహ సంచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, వ్యయస్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, 1వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, ఈ 3 గ్రహాలు కూడా కొంత ఇబ్బందిగానే ఉన్నాయి. అంటే 3వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత ఆర్థిక జాగ్రత్తల పరంగా కొంత సూచన ఇస్తూ ఉన్నాడు. 12వ స్థానంలో శనైశ్చరుడు కొంత అనారోగ్య సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. 1వ స్థానంలో రాహువు, అలాగే 7వ స్థానంలో కేతువు. ఇవి ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క తీరు. ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ మాసమంతా అంటే డిసెంబర్ నెలలో ఒక్క గురువు మాత్రం కొంత అనుకూలంగా ఉన్నాడు. రాహుకేతువులు అర్ధశుభులుగానే ఉన్నారు. డిసెంబర్ 15వ తేదీ వరకు రవి అర్ధశుభుడు ఎప్పుడైతే వృశ్చికం నుంచి ధనుస్సులో అడుగు పెడతాడో ఆ రోజు నుంచి కొంత మీనరాశికి కొంత అనుకూలత అనేటువంటిది కూడా పెరుగుతుంది. మీనరాశి వారు ఈ మాసమంతా కూడా కొంత కీలకమైన వ్యవహారముల యందు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటం లేకుండా, మొహమాటం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. బద్ధకం అనేటువంటిది విడిచిపెట్టి పనుల్ని వాయిదా వేయకండి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించండి. అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి అందరినీ కలుపుకుంటూ పోవడం మీ ముందర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. అధికార పరిధి పెరుగుతుంది. బంధువులతో వైరం వద్దు. మీ ఓర్పు ఏదైతే ఉన్నదో అదే మీకు శ్రీరామ రక్ష. సొంత ఆలోచనలకు ఎప్పుడు కూడా ప్రాధాన్యతను ఇచ్చి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తేనే కొంత బాగుంటుంది. కొంత ఈ మాసం 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా రచయితలకు, పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత అనుకూలత అనేటువంటిది పెరగబోతోంది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడా కొంత ఈ మాసం కొంత అనుకూలంగానే ఉంది. ఆస్తుల వ్యవహారంలో సోదరీ సోదరులతో విభేదాలు కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మీకు సంబంధించిన ఆస్తి ఎక్కడికి పోదు, అది మీకు తిరిగి వస్తుంది. పనుల్లో అవాంతరాలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. కొంత యుక్తి మేధస్సుతో చాలా సమస్యలను కూడా అధిగమిస్తారు. వ్యాపారాలు లాభసాటిగానే ఉంటాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఆటుపోట్లు తొలగిపోతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ ఆహ్వానాలు కూడా అందుతాయి. కొంత ధన వ్యయ సూచన అనేటువంటిది మాత్రం కొంత కనిపిస్తూ ఉన్నది. కాబట్టి బద్ధకం విడిచిపెట్టి విద్యార్థులు కొంత చదువు మీద దృష్టి పెడితే కనుక ఈ మాసంలో కొంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు అనేటువంటివి బాగా చేయకండి. కొంత దూర ప్రయాణాలు కలిసి రాకపోవచ్చు. ఆచార వ్యవహారాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి. అలాగే వృధా ప్రయాణాలు కూడా బాగా ఉంటాయి. అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగాలు కూడా కొంత ప్రయత్నం చేస్తే సిద్ధించే ఆస్కారం కూడా ఉంది. ఎంతో కాలం నుంచి వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం అనేది డిసెంబర్ 3వ వారంలో మీకు దొరకవచ్చు. అలాగే ఫైనాన్స్ వ్యాపారులు, కంపెనీ యజమానులు కొంత ఆచితూచి అడుగు వేయాలి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తీసుకోవద్దు. ఉన్నటువంటి వాటితో కొంత జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది.
మీనరాశి వారికి మొత్తానికి ఈ నెలలో అదృష్టయోగం అనేది కేవలం 40% మాత్రమే ఉంది. కాబట్టి 4 శనివారాలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర కూర్చొని వజ్రకవచ పారాయణం చేయండి. కొంత పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు కూడా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత అనుకూలత పెరుగుతుంది. అలాగే 12 సూర్య నమస్కారములు ఆదివారం నాడు చేయటం కూడా చాలా వరకు కూడా మీకు మంచిది. ఇవి మీనరాశి వారికి సంబంధించినటువంటి పరిహారాలు. ఎవరైనా సరే వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.